బురదా నుండి బువ్వను తీస్తే కంబాగుందని తిన్నరు. బురదా బట్టల రైతును చూసి దూరంగుండని అన్నారు. వందనాలు వందనాలు వందనాలన్నాని రెక్కాడకుంటే బుక్కెడు బువ్వే లేదన్నా. మరి నిజానికి రైతన్న దేశానికి వెన్నుముక. మరి ఎడ్లేడిసిన వ్యవసాయము, రైతన్న ఏడిచిన రాజ్యము బాగుపడ్డట్టయితే చరిత్రలోనే లేదు కదా. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతు పరిస్థితి ఏం చూసుకున్నా ఎట్లా ఉన్నదంటే అధ్వానంగా అయిపోయిందిలా. మరి నాగర్ కర్నూలు జిల్లాతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలైతే చాలా ఇబ్బందులు పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ ఇబ్బందులు పడుతున్నారు. కాకపోతే వాళ్ళు పండించినటువంటి పంట మొక్కజొన్న కానివ్వండి, వరి కానివ్వండి, వాళ్ళు అసలుకే కొంటలేరట మార్కెట్లో. మరి మార్కెట్లో 15 దినాల సంధి మా ధాన్యాన్ని మీరు కొంటారా లేదా అని రైతన్నలు పడిగాపులు కాస్తున్న వేళనైతే వర్షం దేవునికైతే కండ్లు గుట్టి మరి ఇట్లా చేసిండో ఏమో కానీ ఎంబటే వర్షము గాలివానతోటి సురువయ్యి పెద్దగా వర్షం పడ్డది. ఆ వర్షం వలన అయితే ఆ ధాన్యం అయితే తడిసి ముద్దయిపోయింది. ఇప్పుడు ఎవరు చెప్పాలి జవాబు? మరి ఆ వానదేవుందా తప్పు, ఈ సర్కారుదా? 15 దినాల సంది అయితే వీళ్ళు అసలుకే ఒక్క ధాన్యము ఇత్తుసుతము కొనలేదు కదా. మరి కొననందుకు ప్రభుత్వం తప్ప, వర్షం పడ్డందుకు వానదేవుని తప్ప? ఎవరు చేసిన తప్పుకు ఇక్కడ ఎవరు బాధ్యత వహిస్తున్నారు, ఎవరు బలి అవుతున్నారు చెప్పుర్రి? చివరికి బలయ్యేది రైతన్నే కదా. అక్కడ ఉన్నటువంటి రైతులైతే తప్పకుండానైతే ఇది ప్రభుత్వ తప్పిదమే. ఎందుకంటే 15 దినాల సంది మేము ఇక్కడ ఉన్నా కూడా మాకైతే ధాన్యం అయితే మీరు కొనలేదు కాబట్టి వర్షానికైతే తడిసి ముద్దయిపోయినాయి. తప్పకుండా ఈ ధాన్యాన్ని మీరే కొనాలి అని అక్కడ ఉన్నటువంటి రైతులైతే అంటున్నమాట.